మరి గతంలో నేను ఎన్నో సార్లు చెప్పా. ఆ సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ నన్ను ఎంత దారుణంగా హింసించారు అన్నది. వేగం అయితే బాగా పుంజుకుంది. ఆ కేసు దర్యాప్తులో వేగం. రెగ్యులర్‌గా అందరూ ఆ టీవీల్లో చూస్తున్నారు. మరి గత వారం ఆయన్ని విజయపాల్ గారిని బెయిలు ఇవ్వటం కుదరదు అని తిరస్కరించిన తర్వాత మరి ఆయన్ని మరుసటి రోజు రాత్రి 9 గంటలకి అరెస్ట్ చేయటం, ఇదంతా కూడా తదనంతర చర్యలన్నీ కూడా చూసాం. మరి ప్రభావతి గారని చెప్పి ఆ రిపోర్ట్లు మరి వీళ్ళు సునీల్ కుమార్ ప్రోద్బలం మీద రిపోర్ట్లన్నీ తారుమారు తక్కిడిమారు చేసిన డాక్టర్ ప్రభావతి గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభావతి, మరి ఆవిడ కూడా యాంటిసిపేటరీ బెయిల్ కావాలి నాకు, నేను చెప్పినవన్నీ అబద్ధాలు అని ఆవిడ కూడా ఒక అఫిడవిట్ వేశారు. మా లాయర్లు తీసుకున్నారు. మా లాయర్ కూడా అందులో ఇంప్లీట్ పిటిషన్ వేయటం జరుగుతుంది. ఖచ్చితంగా నాకైతే మరి ఒకసారి సుప్రీంకోర్టు A4కి బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత సాధారణంగా చూద్దాం ఏమవుతుందో చూద్దాం. నేను కూడా ఇంప్లీట్ పిటిషన్ అయితే వేస్తున్నా. అక్కడ హాస్పిటల్ జూనియర్ అధికారులు కూడా వారి వాంగ్మూలాన్ని ఇవ్వటం జరిగింది. ఈరోజు ఒక న్యూస్ పేపర్లో చదివా, ఎవరైతే ఇద్దరు విఆర్ఓలు మరి ఒక రిపోర్ట్ తయారు చేసుకొచ్చారు, వాళ్ళ విఆర్ఓల సమక్షంలో నేను అంత బాగా ట్రీట్ చేశారు నన్ను, చాలా బాగా ట్రీట్ చేశారు, భలే కంఫర్టబుల్గా ఉంది నాకు ఇక్కడ అని నేను చక్క మెట్లు దిక్కుంటూ వచ్చి, అంటే నన్ను కొట్టేశారు కాబట్టి కాళ్ళు, వాళ్ళు కావాలని అలా కల్పితాలన్నమాట. ఆ కింద ఫ్లోర్లోకి వచ్చి నేను నా ఫోన్ ఇదిగోండి సార్, నా ఫోన్ తీసుకోండి, నేను చాలా తప్పు చేశానండి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, చాలా బాధపడుతున్నానండి అని నేను వాళ్ళకి విన్నవించినట్టుగా, ఇద్దరు విఆర్ఓలు అక్కడ ఉన్నట్టుగా ఈ దగులుబాజీ గాళ్ళు ఒక లెటర్ తయారు చేసి తీసుకొచ్చి, ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, అయినా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మరి దిలీప్ కుమార్ అనే ఒక డిఎస్పీ వచ్చి సంతకం పెట్టమంటే ఇదంతా ట్రాష్ అని నేను సంతకం పెడితే, వచ్చి అబద్ధం, అసలు నా గదిలోంచి నేను బయటికే వెళ్ళలేదని సంతకం పెడితే బెదిరించాడు. నేను ఎలా మిస్ అయ్యో ఇంక ఇవాళ అవుట్, ఇది నువ్వు పెట్టకపోతే అని రెండో కాగితం సంతకం ఉన్న పోర్షన్ ఆ కాగితం తీసి వేరే కాగితం తీసుకొచ్చి ఇప్పుడు పెట్టంటే మళ్ళీ అదే రాశా. వాళ్ళు నేను ఖండించింది కూడా అక్కడ ప్రవేశపెట్టవలసి వచ్చింది. ఆ తర్వాత మరి ఇంత మునుపు చెప్పారు, మరి నిన్న 164 స్టేట్మెంట్ కూడా వారు ఇచ్చినట్టుగా ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో చూసాం. అసలు నేను రఘురామకృష్ణరాజునే చూడలేదు, ఆ రోజు అసలు ఈ విజయపాల్ని చూడలేదు, ఆ టెలిఫోన్ సంగతి నాకు తెలియదు. అసలు యాక్చువల్గా టెలిఫోన్ ఈ బండోడు పాలు అక్కడే తీసేసుకున్నాడు, అక్కడ నా ఇంటి దగ్గరే రావటం అలా మీద పడి లాగేసాడు ఫోన్. అదేదో అలా లాగటం తప్పు, లాగటం నేరం, అదే డెఫినెట్గా అక్కడ పిక్చరైజ్ చేసిన దాంట్లో ఉండే ఉంటుంది. చాలామంది చూశారు కూడా, విట్నెస్లు ఉన్నారు. అది అప్పుడు తర్వాత వాళ్ళు షూట్ చేసేటప్పుడు మా వ్యక్తి ఒక అతను విజయరామరాజు అని అప్పుడు అనుకోకుండా అక్కడికి వచ్చిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా చూశాడు. బహుశా అదంతా ఐక్లౌడ్లో ఉండొచ్చు. ఇదిగో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే మరి అప్పుడు వుడ్లాండ్ షూ ఏదో వేసుకున్నాడంట విజయపాలు. ఆ వాడిని వెనకాల ఉన్న నా ఇంటి పక్కన వెనక ఉన్న గార్డెన్లోకి తీసుకెళ్ళి ఆ గుండెల మీద తన్నాడంట. ఆ తన్నేటప్పుడు అతను చూశాడు వుడ్లాండ్ షూ అని. మరి అంత దారుణంగా మరి అతను గుర్తుపట్టినందుకు సజ్జల్ని మరి ఇంత దారుణంగా గుండెల మీద తన్నాడు విజయపాల్. ఇలాంటి అకృత్యాలు చాలా చేశాడు ఆ రోజు. పరాకాష్ట ఏంటంటే ఇదిగో వీళ్ళిద్దరూ సమక్షంలో ఇదంతా రాశానని, అదంతా బోటకం అని చెప్పి మరి 164 స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. మరి శ్రీమతి డాక్టర్ ప్రభావతి, వైఫ్ ఆఫ్ లాయర్ అడ్వకేట్ రవి హూ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవెన్ నౌ, మరి ఆవిడ గారేమో చిచ్చి నాకేం తెలియదు, మా డాక్టర్లు అసలు నేను గైనకాలజిస్ట్ని,
అసలు నాకు సంబంధం ఏంటి? మా డాక్టర్లు ఏదైతే అది ఇచ్చాను నేనని చెప్పి ఆవిడ చెప్తుంది. డాక్టర్లు కూడా చాలా స్పష్టంగా ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పావంటే మమ్మల్ని మార్చేసి వేరే వాళ్ళతోటి సంతకాలు తీసుకుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇదంతా పేపర్‌లోనే వచ్చింది. సో, మరి ఆవిడ మరేం ప్రయత్నం, ఏం చేసినప్పటికీ కూడా ఇలా ఆల్రెడీ వాంగ్మూలాలున్నాయి. అబ్బెబ్బే! నాకేం తెలీదంటుంది కాబట్టి విచారణ తప్పదనే నేను భావిస్తున్నాను. మరి శ్రీమతి ప్రభావతి గారు ఎవరికైనా వాళ్ళ ప్రభావాలకు లోనవ్వటం తగ్గించుకుంటారా? లేక ఆవిడకి కూడా మెమరీ లాస్ వస్తుందా? తెలీదు. మరి భగవంతుడు వీరిద్దరికీ మెమరీ లాస్ లేకుండా ఫుల్ మెమరీ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.